హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఫుడ్ వీడియోస్లో భాగంగా ఆర్టిస్ట్ క్రాస్ రోడ్కి వచ్చినాం. ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్. సంధ్య థియేటర్లో ఇప్పుడైతే ప్రభాస్ గారి సినిమా అండ్ విక్రమ్ సింగ్ రాత్రి సినిమా ఆడుతుంది. సో మొత్తానికి మనం వచ్చింది ఎక్కడికి కాదు, మన బావర్చికి. ఇది వచ్చేసి ఫ్యామిలీ సెక్షన్ బావర్చి. అండ్ ఇటుపక్క వచ్చేసి అందరు తినచ్చు. ఫ్యామిలీ ప్లస్ బ్యాచిలర్స్కి అయితే బాగుంటుంది, ఎందుకంటే ఈజీగా ఉంటుంది, జల్దీ అయిపోద్ది. హాయ్ హలో గ్యాస్, ఈరోజు మనం బావర్చికి అయితే వచ్చినాం. ఇది వచ్చేసి బావర్చి మెయిన్ బ్రాంచ్ ఫస్ట్ చెప్పొచ్చింది అనమాట. ఇది కొత్తగా స్పేస్ కోసం తీసుకున్నారు. సో అక్కడ అందరినీ వచ్చి ఫ్యామిలీ సెక్షన్ బాగుంటుంది, పెద్దగా హాలు. సో మనమైతే ఇందులోకి వెళ్తున్నాం. ఫస్ట్ లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏముంది ఏం కదా అని చెప్పి. సో వచ్చేసి షవర్మా, ఎప్పుడు మంచిగా వేడివేడిగా ఉంటుంది. ఇది వచ్చేసి కబాబ్, చికెన్ కబాబ్. స్టఫ్గా దానికి బాగుంటుంది, ఆర్డర్ ఇస్తే బాగుంటుంది. ఎప్పుడు తినండి, కోడి వస్తుంది అనమాట. మందు ముక్క అట్లా పెట్టుకొని ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది, మీకు తెలిసిన విషయం కాదు. ఈ షవర్మా ఇప్పుడు రెడీ అవుతుంది, ఫుల్ వేడిగా ఉందన్నమాట. ఇదైతే కోళ్ళు తిరుగుతున్నాయి, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి ఇవి కోళ్ళు. సో ఇవన్నీ స్టఫ్లకు బాగుంటాయి, అది మ్యాటర్. సో లోపలికి వెళ్దాం. చూసారుగా బావర్చి ఎప్పుడు క్రౌడెడే ఉంటుంది, ఇది ఎప్పుడు నెవర్ ఎండింగ్ బిజీ. మేము వచ్చింది ఎగ్జాక్ట్లీ లంచ్ బ్రేక్కి 1:30కి వచ్చినాం కాబట్టి అసలు కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు, అంత ప్లేస్ ఉందన్నమాట. సో మొత్తానికి ఎక్కడదక్కడ బిజీ ఉంది, అది ఫుల్లో ఉంది, ఇది ఫుల్లో ఉంది. ఫస్ట్ మన పాత బ్రాంచ్ ఇదే కాబట్టి ఇక్కడికి వచ్చి చూపిద్దాం మీకోసం, ఇక్కడ దాకా వచ్చినాం అన్నమాట. సో మొత్తానికి తిరుగుతున్నా లాస్ట్కి ఒకటి మంచిగా మాకు వీడియో తీసుకోవడానికి సౌకర్యవంతంగా ఉండడానికి ఒక ప్లేస్ దొరికింది. అది లాస్ట్ టేబుల్, చాలా బాగుంది. కూర్చోగానే మనకు వచ్చి మంచి ప్లేట్లు పెట్టిండు, రైతా ఉన్ని పెరుగు ఇచ్చేసిండు అనమాట. సో ఇలా వెయిట్ చేస్తున్నాం మేము. ప్లేట్లు మంచిగా నీట్గా ఉన్నాయి, అవి రైతా అన్నీ క్లీన్గా ఉంటాయి. ఎప్పుడు తెలుసు ఇక బాగా వచ్చి బిజీ వేరు, ఇది నీట్నెస్ వేరు. సో మొత్తానికి ఎదురు చూస్తుండగా వీళ్ళందరూ చూస్తారు. ఫుల్ హాల్ బిజీ అయిపోయింది. మన దగ్గర కావాల్సిన మనం ఆర్డర్ ఇచ్చిన బిర్యానీ వచ్చేసింది అనమాట. సో ముందు అక్కడ సర్వ్ చేస్తుండు, తెలుసు కదా. అట్లా ఉన్నప్పుడు మనం ముంగట నోరు ఆగదన్నమాట, తినాలి ఎప్పుడు వస్తుంది వెయిట్ చేస్తున్నాం. అలాగే మొత్తానికి వెయిట్ చేసేసరికి ఎట్ లాస్ట్ మన దగ్గరికి వచ్చింది. నేను వచ్చేసి మటన్ బిర్యానీ చెప్పిన, వాడు వచ్చి చికెన్ బిర్యానీ చెప్పిండు. ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మటన్ బిర్యానీ. సో నేను చెప్పింది మటన్ బిర్యానీ, ఎందుకంటే మీకు 2 వెరైటీస్ చూపెట్టారని చెప్పి. ఇక్కడ మటన్ చికెన్ రెండు ఫేమస్. సో నేను వేసుకుంది మటన్, ఇది వచ్చేసి చికెన్ ఒక చూసారు క్వాంటిటీ చాలా బాగా వస్తుంది. దాని కాస్ట్ వచ్చేసి 130 రూపీస్, ఇది వచ్చేసి 150 రూపీస్. సో ఇది మేము తీసుకున్న బిర్యానీస్. సో తింటాం, ఎలా ఉంటుంది ఏం కథ మీకు చూపించబోతాం. ఇది వచ్చేసి పీసెస్ అండ్ మటన్ బిర్యానీ, అది చికెన్ బిర్యానీ ఇంకా మిగిలిందిగా. సో మొత్తానికి మనకి మోస్ట్ వెయిటెడ్ బిర్యానీస్ వచ్చాయని మనం తినడానికి రెడీ అయినాం. సో మనోడు ఫస్ట్ టైం వచ్చిన కాబట్టి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తుండే బావర్చి బిర్యానీ ఎట్లుంటుంది అని చెప్పి. సో వాడు చికెన్ బిర్యానీ తిన్నాక వాడిని ఎక్స్ప్రెషన్ చూద్దాం. మ్యాక్సిమం వస్తుంది, ఎందుకంటే బావర్చి వేరే లెవెల్ ఉంటుంది, మన హైదరాబాద్ మొత్తం బ్రాంచెస్ లేవు కాబట్టి. సో ఇది వచ్చేసి మటన్ బిర్యానీ. ఇలా పీసెస్ మంచిగా వచ్చినాయి తినడానికి కంఫర్టబుల్గా. ఇంకా అందులో నేను అల్ల 2 వేసేసిన అప్పుడే, అంటే ఆగలేక. సో ఇది వచ్చేసి పెరుగు అండ్ రైతా. ఇది చికెన్ బిర్యానీ. మా వాడు కూడా తినడం మొదలుపెట్టిండు, దానికి చికెన్ చెస్ట్ పీస్ వచ్చిందనమాట. సో మొత్తానికి చెప్పిన కదా, పీసెస్ చాలా వచ్చినాయి. ఇది మటన్ టెండర్ ఎంత బాగుంది చూసిన, ఉడికింది. ఇంకా అందులో కూడా ఉన్నాయి, తీసి మీకు చూపిస్తున్నా. సో ఇట్లా మొత్తానికి నేను అయితే మటన్ బిర్యానీ వేసిన. మనం ఈ పక్క ఒక అన్న కూర్చున్నాడు, ఆయన కూడా చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. అతను కూడా వచ్చి చూశారు కదా. క్వాంటిటీ మాత్రం వేరే లెవెల్ వస్తుంది బావర్చిలో, బడ్జెట్లో. అంటే ఒక్కరికి సరిపోడు కాదు, ఎక్కువ అయిపోద్ది అది. మరి మంచి ఈటర్స్ అయితేనే ఇంకా గట్టిగా తినచ్చు. మాకైతే ఇంకా మిగిలిపోయింది, ఎందుకంటే బాగా వచ్చింది క్వాంటిటీ. సో మనోడు కూడా తిని కొంచెం ఆగం అయిపోయాడు. సో మొత్తానికి ఇది సర్వ్ చేసే ప్లేస్, ఇక్కడ నుంచి వెళ్తుంది మొత్తం బిర్యానీ అంతా. చూసారు కదా, షర్ట్స్ వేసుకున్న వాళ్ళందరేమో ఫ్యామిలీ సెక్షన్ పైకి తీసుకెళ్తారు, వాళ్ళు ఫుల్ బిర్యానీస్ హండీస్ అలా. ఈ టీషర్ట్ వేసుకున్న వాళ్ళందరూ మాకు తీసుకొచ్చే బ్యాచ్ అనమాట. అంటే ఎక్కడైనా దీనికి ఉండే ప్యూరిటీ దానికి ఉంటుంది, ఎందుకంటే ఫ్యామిలీ సెక్షన్ ఎప్పటికైనా వేరు కదా. సో ఇలా ఇది నెవర్ ఎండింగ్ బిజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. జర సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.